నమస్కారం అండి. నా పేరు కళాని సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫోన్లలో. ధరణి పోర్టల్ ఎత్తేస్తే భూములు రికార్డులు అన్నీ తారుమారు అవ్వడం ఖాయమేనా? తప్పండి, ఇలా ఏం జరగదు. ధరణి పోర్టల్ వేస్తే వెబ్సైట్ తీసేస్తే ఏమవుతుంది? మీరు ఆల్రెడీ భూమి కొనుక్కొని ఉంటారు కదా, మీకు రెవెన్యూ రికార్డ్స్లో మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. వెబ్సైట్ తీసేస్తా అంటున్నాడు కానీ ఆయన మీ రికార్డులో మీ పేరు తీసేస్తాను ఎక్కడ అనలేదు ఆయన. అన్నీ ఆయన అన్న పాయింట్ ఏంటంటే వెబ్సైట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు మీకు ఒక 2 ఎకరాల భూమి కొన్నారు, దాంట్లో పట్టాని మీ భూమి ఉండాలి. కానీ ఏం చేశారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత ప్రొహిబిటెడ్లో తీసుకెళ్ళిపోతున్నాడు ఆ భూమిని. అక్కడే అవకతవకలు జరిగినాయి. ఇంకొంతమందికి పట్టా అయితే అసైన్మెంట్స్ అని పెట్టేశారు అక్కడ ధరణిలో. అందుకనే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్నీ తీసేస్తానంటుంది. తీసేస్తానంటే మీరు మీ భూములు మీ ఆస్తులు పోతే తీసేస్తాను అనడం కాదు అర్థం. అక్కడ వెబ్సైట్లో చాలా గోల్మాల్ జరిగింది అంటాడు ఆయన. ఆ గోల్మాల్ని నేను ఇప్పుడు ఏరి పారేస్తానంటాడు ఆయన. కరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే భూములు కొనుక్కుంటారో ఆ భూములు కొనుక్కున్న వాళ్ళ ప్రాపర్టీ పట్టా భూమిని కొనుక్కున్న తర్వాత కూడా అది అసైన్ ల్యాండ్ అని చూపిస్తే నిజంగా మన కొత్త సీనియర్కి నేను నమస్కారం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రజా దర్బార్ అని పెట్టాడు ఆయన. ప్రజా దర్బార్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళి మీరు వెంటనే కనుక పేపర్ డాక్యుమెంట్ చూపిస్తే మీకు వెంటనే పరిష్కారం అయిపోతుంది. అక్కడ ఇంక ధరణి పోర్టల్ కనుక ఫాస్ట్గా అవుతుంది. అక్కడ ధరణి పోర్టల్ ఏంటంటే మనం అప్లై చేసుకోవాలి. అప్లై నో రిప్లై, ఇదిగోరా రేపురా ఎల్లుండిరా తిప్పుతున్నారు అక్కడ. ఈయన వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమస్యలు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టి ప్రజల సమస్యల కోసం పెట్టిన దర్బార్ ఇది. ఎవరైనా సరే ఏదైనా తీసుకోండి, భూములు ఏది తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా డిస్ప్యూట్స్ కానీ ఏదైనా కానీ అక్కడ వెళ్తేనే మీకు పరిష్కారం అయింది. సపోజ్ మీకు రేషన్ కార్డు లేదు, పేదవాడివి, ₹1,00,000 తక్కువ ఉంది నీకు ఇన్కమ్, ఇంకా నీకు రేషన్ కార్డు ఇవ్వలే, వాళ్ళకి తెల్ల కార్డులు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది గవర్నమెంట్. పేదల ప్రభుత్వం ఇది, పేదవాళ్ళ కోసమే పెట్టిన ప్రభుత్వంలా ఉంది ఇది. పెడితే ఇది కనుక సిన్సియర్గా, హానెస్ట్గా, కరెక్ట్గా ప్రభుత్వం కనుక ప్రజలకి కనుక అన్ని రకాలుగా పొందుపరిస్తే ఇంకొక 5 ఏళ్ళు కూడా ఉంటుంది. కానీ కరెక్ట్ పద్ధతిలో పోవాలి. ప్రజలకి కరెక్ట్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చాలి, వాళ్ళది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అందుకనే ఇప్పుడు ధరణి పోర్టల్ వేస్ట్, ధరణి పోర్టల్ పోయింది. ఇప్పుడు తీసేస్తే భయపడకండి ఎవరు కూడా. మీ భూమి మీ ఆస్తి ఎక్కడ పోదు. ఆ వెబ్సైట్ తీసేస్తున్నాడు. వెబ్సైట్లో అన్ని మోసాలు. మీ భూమి కరెక్ట్ పట్టా భూమి అని కొనుక్కున్నా అక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని కనిపిస్తున్నా ధరణిలో. ఆ సిస్టంలో కొట్టేవాడాలా లేకపోతే ఎంఆర్ఓ ఎవరో రెవెన్యూ అథారిటీస్ మరి ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. అన్ని ప్రతిదీగా ఒక్కొక్కటి ఆయన క్లియర్ చేస్తున్నాడు, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మీరెవరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే, మీ పట్టా భూమి అయినా మీది ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఏమైనా కనబడుతున్నా వెంటనే మీరు డాక్యుమెంట్ తీసుకొని ప్రజా దర్బార్కి వెళ్ళండి, లైన్లో నించోండి, పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తారు. అక్కడ మీరు కరెక్షన్ చేయించుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమస్కారం.